నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్। నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు। అనంతరం ఈ సమావేశంలో నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుల నియామకం కోసం ఎన్నికలు నిర్వహించారు। ఎన్నికలలో నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నివాసి దుగుట వెంకటేష్ ని నేతకాని హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్కే నేతకాని ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రంను అందించారు। ఈ సందర్భంగా నేతకాని హక్కుల పోరాట సమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుగుట వెంకటేష్ మాట్లాడుతూ, నాకు ఈ పదవి బాధ్యతలు అప్పగించి ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్కే నేతకానికి మరియు సంఘ సభ్యులకు బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలిపారు। సంఘ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, అలాగే సంఘంలోని అందరినీ ఐక్యపరచుట కృషి చేస్తానని తెలిపారు। ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు రామటెంకి, తిరుపతి జిల్లా నాయకులు బంటారి వెంకటేష్, మహేష్, దుగుట లక్ష్మణ్, పోగుల చరణ్, కొండ గొర్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు। నా పేరు దుగుట వెంకటేష్ నేత। నేను నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర యువజన అధ్యక్షుడు నియమించడం జరిగింది। మా అధ్యక్షుడు మా వ్యవస్థాపకుడు ఆర్కే నేతకానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేతకాని కులస్తులు అందరి తరఫున జేబీములు, అలా బంధుమిత్రులు మరియు నా మిత్రులకు కానీ నేను ఎప్పుడు వాళ్లకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొని వాళ్ళకు ఎప్పుడు ఏమైనా అవసరం కానీ వాళ్ళ కష్టం సుఖాల్లో కానీ వెన్నంటుండి వాళ్ళ బాగోగులు చూడడానికి నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మా ఆర్కే నేత గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఇంకో విషయం ఏంటంటే మాకు ఒకటి నేతకాని కార్పొరేషన్ కావాలి, ఒక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము। నాకు కొత్తగా మేము ఎన్నుకోవడం జరిగింది కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా కానీ, జిల్లా వ్యాప్తంగా కానీ, మండల వ్యాప్తంగా కానీ ప్రతి ఒక్కరి మండల కమిటీలు వేసి, జిల్లా కమిటీలు వేసి ప్రతి మా సంఘాన్ని ముందుకు తీసుకొచ్చి నేను వీళ్ళకి అందుబాటులో ఉండి వీళ్ళకి నేను ప్రెస్ మీట్ ద్వారా వీళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను మాటిస్తున్నాను। ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు కృతజ్ఞతలు। మరి నేను ఆర్కే నేతకాని హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు మరి సమావేశం జరిగింది। ఆ సమావేశంలో అన్ని విభాగాల్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం। అందులో భాగంగా నేతకాని యువజన విభాగం నూతన రాష్ట్ర అధ్యక్షులుగా మరి బెల్లంపల్లి వాసి యువ నాయకుడు మరి గత 10 సంవత్సరాలుగా సంఘంలో వివిధ రంగాల్లో వివిధ పదవులు అనుభవించి మరి కులానికి సేవలు అందించిండు। మరి దూట వెంకటేష్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది। మరి ఆయన నియామకానికి సహకరించిన సహచర నాయకులందరికీ కూడా మరి ధన్యవాదాలు। మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మరి మాదిగల తర్వాత అత్యధికంగా జనాభా కలిగి ఉన్నాం మనం। మరి ఇప్పటికి కూడా 75 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో కూడా మరి ఇప్పటికి కూడా మనం డెవలప్మెంట్ కాలేకపోయినాం। దీనికి కారణం మనమే। అయితే ఇప్పుడు ఈ సంఘాలను బలోపేతం చేయడం కోసము యువతను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం। మరి అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరి యువతను రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు బలోపేతం చేసి మనకు రావాల్సినటువంటి హక్కుల సాధనకు ఈ నూతన ప్రభుత్వంలో మనము అప్పీల్ చేసుకొని మనకు రావాల్సినటువంటి హక్కులను సాధించుకుందామని ఈ